నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు. రీసెంట్‌గా మళ్ళీ అతని పేరు వినిపిస్తుంది. ఆఫ్టర్ చాలా మంత్స్ తర్వాత. అసలేంటి దానికి గల కారణం ఏంటి అనేది ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ మా. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నా. శేఖర్ భాషా గారు గతంలో చూసుకుంటే మన లావణ్య గారు అండ్ అలాగే రాజస్థాన్ గారు ఏదైతే ఇష్యూ ఉందో అందులో కీలకంగా మీ పేరు బయటికి రావడం జరిగింది. మీరు కూడా చాలా అనాలిసిస్ చేశారు. అండ్ ప్రెజెంట్ మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత ఈరోజు మళ్ళీ మీరు వస్తున్నారు, దీనికోసం మాట్లాడుతున్నారు. అండ్ అలాగే గతంలో ప్రీతి గారని, మస్తాన్ సాయి గారిని వీళ్ళ పేర్లు వినిపించాయి. ఇప్పుడు పడాల లక్ష్మి గారంటూ, చింటూ గారంటూ వాళ్ళ పేర్లు వచ్చినాయి. అండ్ మెయిన్గా పడాల లక్ష్మి గారు ఏదైతే మాట్లాడారో ఆ కాల్ రికార్డింగ్లో మిమ్మల్ని చంపేస్తాను అంటే అట్లా కొట్టిస్తాను అంటూ అట్లా మాకు వినిపించింది. అసలు ఏంటి కారణం దీని అంతటికి? అంతకుముందే ఇలాంటివి చాలా చేసింది. నిన్ను చంపేస్తా, పిల్లల్ని చంపేస్తా, పెళ్ళాలను చంపేస్తా, చేతబడులు చేయిస్తాము, ఇలాంటి మాటలన్నీ మాట్లాడి బెదిరించింది. అయితే నేను అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇది ఎప్పుడు జరిగి 2024 ఏప్రిల్ ఆ టైంలో అనమాట. నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు సరే కంప్లైంట్ రిసిప్ట్ అయితే ఇచ్చారు కానీ సో ఎఫ్ఐఆర్ తీసుకోవడం, యాక్షన్ తీసుకోవడం అంతా కూడా జరగల. నేను అడిగాను, ఎందుకు సార్ అంటే, సార్ ఆడపిల్ల మీద కేసు కదా సార్, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి అంటే అప్పుడు నాకు చెప్పారు ఒకరిని, అదే ఆడపిల్ల వచ్చి మీ మీద కేసు పెడితే టక్కన అయిపోతుందండి, మీరు ఎన్ని సాక్ష్యాలు ఇచ్చినా అంత ఈజీగా కాదు ఇక్కడ, అది ఇదని చెప్పారు. సార్ నేను అడిగాను ఎందుకు సార్ అని చెప్పి లాయర్ని కూడా తీసుకుని వెళ్తే, ఇప్పుడు చంపేస్తాం కొట్టేస్తాం అన్నంత మాత్రాన చేసేస్తారని కాదండి, కొన్నిసార్లు ఏదో ఆవేశంలో అంటుంటారు, అలా మనం దాన్ని లిటరల్గా తీసుకోలేము, కాబట్టి ఏదో ఆవేశంలో ఉందనుకొని మనం తీసుకోవట్లేదు, కాకపోతే మీకు రిసిప్ట్ ఉంది కదా, మీకు నిజంగా ఏమైనా జరిగితే మేము ఉన్నాం కదా, ఇదే మీకు సాక్ష్యం, మీరు ఇచ్చారు కదా రిపోర్టు, 100కి డయల్ చేశారు, రిపోర్ట్ ఇచ్చారు అన్నీ అయినాయి కదా, డన్. సరే ఇంకా చేసేది ఏం లేక నేను అంటే నాకు రేపు ఫ్యూచర్లో ఏమన్నా అయితే కాస్త సెక్యూరిటీ కావాలని చెప్పి వెంటనే అంత పెద్దవాడిని కాదు కదమ్మా, అందుకని అంటే నాకు ఏదైనా జరిగితే ఈవిడ మీదకి వస్తుందని తెలియడానికి నేను ఏం చేశానంటే మీడియాలో మొత్తం ఇంటర్వ్యూ చేశాను. సో రేపు ఫ్యూచర్లో ఏదైనా అయినా సరే నాకు ఈవిడ వల్ల థ్రెట్ ఉంది, ఆవిడ చెప్పిన కాల్ రికార్డ్స్, చంపేస్తానన్నవి అన్నీ కూడా బయటపెట్టి చేశాను నేను ఇంటర్వ్యూ. సో అయ్యింది. తర్వాత సరే కొన్నాళ్ళకి నా మీద ఇక్కడ అటాక్ జరిగింది కదా, ఆ అటాక్ ఏదో లావణ్య మాత్రమే చేయించింది అని అనుకున్నా, కానీ తర్వాత నాకు ఇది పెద్ద గూడు పుటాని అని చెప్పి ఆల్రెడీ బయటపడింది. సో ఏదో ఆవేశంలో చంపేస్తానడం వేరు, ఒక మనిషి ఇంటి దగ్గర, వాడి ఇంటి అడ్రస్ నాకు తెలుసు, ఆ ఇంటి అడ్రస్ దగ్గర మనుషులను పెడదాం, వాడు 24 hours అబ్జర్వేషన్ పెడదాం, వాడు బయటికి రాగానే రౌండప్ చేసి కుమ్మించేద్దాం ఒకటి, లేదంటే ఇంకొక ప్లాన్ ఉంది, ఇక్కడ సిటీలో కష్టం అనుకుంటే వాడు ప్రతి నెల ఒక పర్టికులర్ డేట్న జడ్చర్ల ఒక సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు, వాడు ఆవిడ, అప్పుడు గ్లౌజులు వేసుకుని ఫింగర్ ప్రింట్ దొరకకుండా వాడు అక్కడ కొట్టించి చంపేసి ఇది వాళ్ళ మీద దోసేద్దాం. ఇది సో ఇది ఆవేశంలో వచ్చిందమ్మా, ఇది ఆవేశం కాదు, పక్కా ప్లాన్. క్రిమినల్స్ కూడా చేయరు, ఎంతో ఇది ఉంటే తప్ప. ఆయన అప్పటికి కూడా ఇది నువ్వేదో సినిమా పక్కలో చెప్తాను అంటే, మీ వల్ల కాకపోతే చెప్పండి, నాకు బడ్జెట్ వెళ్ళి ఇచ్చేయండి, నేను చేసేస్తాను అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఇలాంటివి చేస్తుంది, అదే అనుకోవాలి కదా మరి. ఇప్పుడు నాకు బడ్జెట్ ఎలా కట్ చేస్తే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇటువంటి గ్యాంగ్స్ పరిచయాలు ఉన్నాయి, సో చేపిస్తుంది, నాకు బడ్జెట్ ఇవ్వండి నేను క్లోజ్ చేస్తాను అంటుంది. సో ఇదంతా కూడా ఏదో ఆవేశంలో అనడానికైతే ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు క్లియర్ కట్గా పథకం ప్రకారం అయితే చేస్తుంది కదా. సో అది వీడిని కొట్టి 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 చంపి ఆనవాళ్ళు కూడా దొరకకుండా చేయాలి అని చెప్పిన మాటలు. సో వినగానే ఎవరికైనా ప్రాణ ప్రమాదం ఉంటుంది, భయం వేస్తుంది, ఎవరెవరు దీంట్లో అయిన వాళ్ళు ఉన్నారని ఆలోచిస్తే అక్కడ అవతల పక్క మాట్లాడేది చింటూ, లావణ్య ఫ్రెండ్, అండ్ లావణ్య ఇంకో పక్క ఈవిడితోనే ఉంటుంది చాలా రోజులు, అండ్ లావణ్య వాళ్ళ తమ్ముడు కూడా నేను ఎప్పుడెప్పుడు దొరుకుతానా అని ఉన్నట్ట. యాక్చువల్గా దానికి ఇంకొక కారణం కూడా ఉంది, ఈవిడ లావణ్య కొంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ తమ్ముడు అనే అతన్ని దత్తత తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. నేను ఇంత ఇదిగా చూసుకొని చేసుకుంటున్నాను కదా, అక్క కోసం ఏం చేస్తావు, నా కోసం ప్రాణాలైనా ఇచ్చేవాడిని, ప్రాణాలు తీసుకురా, ఇట్లాంటి మాటలు ఏమన్నా చెప్పి వాడిని ఉసుకెళ్ళిపినా లేదు, ఏమైనా చేయొచ్చు. ఇలాంటి జరిగేటప్పుడు అంటే మాట్లాడేటప్పుడు కొంచెం సెక్యూర్డ్గా అన్నీ చూసుకుంటారు కదా, మరి ఆడియో బయటకి ఎలా వచ్చిందంటారు? ఆయన అంటే చింటూ అనే అతను మస్తాన్ సాయికి ఫ్రెండ్ అనుకుంటా, వీళ్ళిద్దరూ ఏదో గొడవలో ఉన్నారు. మస్తాన్ సాయి చింటూకి ఏదో గొడవ వచ్చి పట్టుకుని కొట్టడం లేకపోతే ఏదో జరిగినట్టుంది. ఆ గొడవలో అతని ఫోన్ తీసుకున్నప్పుడు చాలా రికార్డ్స్ ఏవో బయటపడ్డాయట. ఆ రికార్డ్స్ బయటపడడంలో ఇది కూడా దొరికింది అన్నట్టుగా తెలిసింది. తర్వాత చింటూ ద్వారానే వచ్చింది మనకి. ఇప్పుడు ఏదైతే మీరు మస్తాన్ సాయి అని చెప్పారో, మస్తాన్ సాయి గారి దగ్గర వీడియోస్ తీసుకుందామని లావణ్య గారు వెళ్తే మన మస్తాన్ సాయి గారి వీడియోస్ దొరికాయి కదా, అంటే దానికి ఏం చెప్తారంటే మరి లావణ్య గారి వీడియోస్ ఉన్నట్టా లేనట్ట? లావణ్య వీడియోలు ఒకవేళ అంటే నిజంగానే మస్తాన్ సాయికి తెలిసింది అంటే, ఇలా తనని 3-4 నెలల క్రితం తన హార్డ్ డిస్క్ తీసుకొని వెళ్ళిపోయినప్పుడు తన హార్డ్ డిస్క్లో ఉన్న వాళ్ళ వైఫ్ ఫోటోలు కావచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, సరే వాళ్ళు ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా ఎంతైనా సరే వాళ్ళ బయటకు వస్తే
వాళ్ళ జీవితం నాశనం అవుతుంది అండ్ నా పరువు కూడా పోతుంది అని అతను ఏదో రకంగా హార్డ్ డిస్క్ దక్కించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు గత 3 నెలల నుంచి. ఈ అమ్మాయి అతన్ని 50 లక్షల దాకా డిమాండ్ చేసినట్టుగా కాల్ రికార్డింగ్లో కూడా ఉంది మన దగ్గర. సో మస్తాన్ సాయి 50 లక్షలు ఇస్తున్నాడు, ఇవ్వలేదు, మోసం చేస్తున్నాడు, కాబట్టి మనం మోసం చేద్దామని అన్నట్టుగా. సరే చూసింది ఇవ్వలేదు, మరి మొత్తానికి ఏదో రకంగా బయట పెట్టి వాళ్ళ పరువు బయటికి తెచ్చాలని చెప్పి ఈవిడేదో మహిళా ఉద్ధరణ చేసేసినట్టు, చూడండి మస్తాన్ సాయి దాంట్లో అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నాయి అని చెప్పి. ఒకవేళ ఉంటే నిజంగా నువ్వు అమ్మాయిలకి హెల్ప్ చేసేదాన్ని అయితే ఏం చేస్తావు? అవి ఫస్ట్ డిలీట్ చేస్తావు అండ్ ఇవన్నీ మీడియా ముందుకు పెట్టేసి వాళ్ళ బతుకులన్నీ రోడ్డును పెట్టి వాళ్ళకి హెల్ప్ చేశానన్నట్టుగా చిత్రీకరించుకుంటే వినే వాళ్ళందరూ చెవులో పూలు పెట్టుకున్నారా? అండ్ పోలీసులకి ఇచ్చిన హార్డ్ డిస్క్ మీడియాకి ఎలా వెళ్తుంది? అండ్ ఇంకోటి, ఒకవేళ నిజంగా ఆవిడవే ఉన్నాయనుకో, ఎవరన్నా ఒక అమ్మాయి తనవే ఉన్నాయనుకో, సార్ నా ఆడియోలు నా న్యూడ్ వీడియోలు చూడండి నేను ఎవరికైనా ఇచ్చుకుంటుందా? సో సింపుల్ కామన్ సెన్స్ ఎవరికైనా సరే. అండ్ ఇవి డార్క్ వెబ్లో కూడా పెట్టి అమ్ముకొని డబ్బులు చేసుకొని ఆ లింకులు ఈ అమ్మాయిల వాళ్ళ హస్బెండ్స్కి కూడా పంపించిందట. అండ్ పంపించి ఇది మస్తాన్ సాయే ఇవన్నీ పెట్టి అమ్ముకుంటున్నాడు అని చెప్పి. సో నిజానికి రాజ్ తరుణ్ వదిలేసిన తర్వాత అంటే అప్పుడు ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. తర్వాత కొన్నాళ్ళకి చింటూ కొన్నాళ్ళు ఏదో చూసుకున్నట్టుగా సమాచారం. ఆయనకి తర్వాత ఆయన ఫ్యామిలీ ఆయనకు ఉంది కాబట్టి ఆయన కూడా వదిలేశాడు. ఇప్పుడు మస్తాన్ సాయి మీద ప్యూర్లీ డిపెండెంట్. ఆయన్ని రేప్ కేసు ఉంది కాబట్టి నీ రేప్ కేసు తీసేయడానికి డబ్బులు ఇవ్వు, నీకు అది దానికి డబ్బులు ఇవ్వు అని చెప్పి ఏదో రకంగా చాలా రోజుల నుంచి 10 కోట్ల నుంచి 2 కోట్ల నుంచి ఇప్పుడు 50 లక్షలకు వచ్చింది. సో ఈ డబ్బుల కోసం అది చేస్తూ ఫైనల్గా మస్తాన్ సాయి ఈ డబ్బులు ఇచ్చేది లేదు వచ్చేది ఏదో రకంగా డబ్బులు ఇవ్వకుండానే హార్డ్ డిస్క్ గుంజుకుందామని చెప్పి వెళ్ళాడు. సో హార్డ్ డిస్క్ గుంజుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ తెలివిగా 100కి డైల్ చేసి ఇదిగో వీళ్ళు నా మీద అటాక్ చేశారు, హత్య ప్రయత్నం చేశారు అని చెప్పేసి, నేను ఈ హార్డ్ డిస్క్ ఎందుకు తెచ్చానంటే మళ్ళీ ఆవిడ బ్లాక్మెయిల్ చేసింది దొరికిపోతుందని చెప్పి నేను హార్డ్ డిస్క్ ఎందుకు తెచ్చానంటే దీంట్లో ఎంతోమంది ఆడపిల్లల జీవితాలని నాలాగా అటువంటి వాళ్ళు అయిపోకూడదని చెప్పి ఒక పెద్ద కథ పన్ని అవన్నీ కూడా చేసింది. బట్ బేసికల్లీ ఒకటి ఆలోచించండి, ఇప్పుడు మస్తాన్ సాయికి కొన్ని కోట్ల వస్తుంది, వాడికి ఏదో ఐటీ కంపెనీ ఏదో ఉంది, సరే డ్రగ్స్లో ఇన్వాల్వ్ ఉన్నాడు వాడు, దానికి తగ్గ శిక్ష వాడికి ఖచ్చితంగా పడాలి. కానీ ఈ అమ్మాయిల బ్లాక్మెయిల్ అనేది చాలా దారుణం, అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయడం అనేది. సో ఇవి డార్క్ వెబ్లో అమ్ముకునే డబ్బు సంపాదించాల్సిన అంత కర్మ అయితే వాడికి లేదు. కానీ ఆ కర్మ ఎవరికి ఉంది? నీకు ఆ ఉద్యోగం సద్యోగం లేదు, లావణ్యకి బిజినెస్ చేయదు, ఓకే, ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, మెయింటెనెన్స్ హై, డ్రగ్స్కి డబ్బులు కావాలి, మందుకి డబ్బులు కావాలి, సిగరెట్లకి డబ్బులు కావాలి, రోజుకి ఎన్ని బాటిళ్ళు ఎన్ని సిగరెట్లు తాగుతుందో కూడా చెప్తుంది ఆవిడ. దానికి మళ్ళీ దానికి తగ్గట్టు రాజస్థాన్ జీప్ కూడా పీక్కొని దానికి పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ కూడా పార్టీలకి అందరిని పిలిచి నలుగురిని కొంతమంది విలేకరులను పిలిచి పార్టీలు ఇస్తూ ఉంటుందట. సో వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాలి కదా, మాల్ కానీ లేకపోతే ఏమైనా ఇవ్వాలి కదా. సో వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మస్తాన్ సాయి రకరకాలుగా బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుకుంటూ పెద్ద అమౌంట్ పెట్టింది. ఈ చిన్న చిత్క కాదు, పెద్ద అమౌంట్ ఒకటేసారి ఇచ్చేస్తే సెట్ అయిపోతుందని చెప్పి. సో వాడు ఎందుకు ఇన్ని డబ్బులు ఇవ్వాలి, ఏదో రకంగా పీక్కుందామని చెప్పి మొత్తానికి ట్రై చేశాడు. గట్టిగా వాడి చుట్టూ పీకిసుకుంది. ఇప్పుడు అంటే సార్ గతంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి లావణ్య గారి మీద. ఏంటి అంటే ప్రీతి గారికి డ్రగ్స్ అంటే ఇట్లా చాలా మంది అమ్మాయిలకు అలవాటు చేసిందని, ఇప్పుడు వచ్చేసి కొన్ని వీడియోస్ బయట పెట్టడం కానీ. ప్రీతియే కాదు, ఇంకొక అమ్మాయి కూడా అంటే డ్రగ్స్ అలవాటు చేయడం ఒకటి చాలా పెద్ద తప్పది. ఇంకొకటి అలవాటు చేసిన తర్వాత వాళ్ళు చేసే బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని చిత్రీకరించి న్యూడ్ వీడియోస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవన్నీ కూడా పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్న పరిస్థితి. సో దీనికోసం అంటే ఇది నేనేదో నోటి వరుస, ఇప్పుడు ఈ వీడియో మస్తాన్ సాయి దగ్గర ఉంది ఫస్ట్, ఒక అమ్మాయి వీడియో. ఆ వీడియో ఏదైనా మస్తాన్ సాయి పెట్టి ఉండాలి డార్క్ వెబ్లో, లేకపోతే లావణ్య పెట్టి ఉండాలి, వీళ్ళిద్దరికే ఛాన్స్ ఉంది. అయితే సరే మస్తాన్ సాయికి అవసరం లేదు, ఈవిడికి అవసరం ఉంది అనుకుందాం. ఈవిడికి అవసరంతో పాటు ఖర్చు కూడా ఉంది మస్తాన్ సాయి మీద. మస్తాన్ సాయి నా విషయాలన్నీ బయట పెట్టాడు కాబట్టి కరాటే కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ వాడి జీవితం నాశనం అయిపోవాలి, వాడిని పోలీసులకు పట్టించి, సో వాడి నాశనం చేయాలనే కంకణం కూడా ఉంది. సో ఈ 2 రకాలుగా కూడా ఈవిడికే ఎక్కువ ఛాన్స్ ఇది అమ్మడానికి. అండ్ ఏ మగాడు కూడా వాడు ఒక పోర్న్ స్టార్గా చూపించుకోవాలని అనుకోడు కదా. అంత డబ్బులుంటే వాడు ఏదో హీరో అవుతాడు, కానీ ఇవన్నీ ఫోన్లో పెట్టుకొని వాడి జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ భార్య ఫోటోలు కూడా ఉన్నప్పుడు ఎవరికైనా సరే వాడు ఎంత ఎదవైనా ఎంత డ్రగ్స్ చేసినా పెళ్ళం ఫోటోలు దాంట్లో ఉన్నాయి, అది పోలీస్ ఆఫీసర్ చూసినా మీడియా వాళ్ళు చూసినా ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో ఏదో రకంగా ప్రాణాలకు తెగించైనా సరే తెచ్చుకుందాం అనుకున్నాడు. తెచ్చుకున్నప్పుడు జరిగిన గొడవ మరి ఏం జరిగిందో వాడే చెప్పాలి. అప్పుడు ఇదైంది. బట్ ఈ అమ్మాయి ఇలాంటి పని చేస్తుందని చెప్పడానికి ఇంకొక సాక్ష్యం ఏంటంటే దీంట్లో ఈ వీడియోలో ఉన్న ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి గత కొన్నాళ్ళ క్రితం
ఇదే నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇట్లా ఈ అమ్మాయి మస్తాన్ సాయికి నాకు మధ్య ఉన్న కొన్ని ప్రైవేట్ ఫోటోలు మస్తాన్ సాయి ఫోన్ నుంచి గుంజుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తోంది. ఈ ఫోటోలు మా నాన్నకి, కన్న కూతురి ఫోటోలు అటువంటివి కన్న తండ్రికి పంపించి చేసిందనే కంప్లైంట్ ఇప్పటికీ నార్సింగ్ పిఎస్లో ఉంది. సో ఇప్పుడు ఎవరికి ఛాన్స్ ఉంది, మన క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ బ్లాక్మెయిలింగ్ బాపతంతా కూడా ఈవిడే చేస్తుంది ఫస్ట్ నుంచి అనేది అర్థమవుతుంది. మరి ఇదే దీంతో అతని హార్డ్ డిస్క్లో ఉన్నవన్నీ కూడా ఆవిడ మీడియాకి ఇచ్చి బయటపడడం, ఈ డార్క్ వెబ్లో పెట్టడం, ఇవన్నీ చేసి అమ్మాయిల పరువు తీసిన దానికి ఆవిడ ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. కాకపోతే వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి కేసులు పెట్టలేరు. బట్ ఒక అమ్మాయి ధైర్యంగా వచ్చింది, ప్రీతి. కానీ అక్కడ నార్సింగ్ పిఎస్ అయ్యేటప్పటికి మనం అది కాల్స్ కూడా విన్నాం, పోలీస్ ఆఫీసర్స్ తోటి సరస సంభాషణలు ఇవన్నీ పెట్టిన తర్వాత అమ్మాయికి అక్కడ న్యాయం జరగలేదు, తీసుకోలేదు. ఇవాళ సాక్ష్యాలన్నీ ఉన్నాయి, చూద్దాం తీసుకుంటారేమో. ఇప్పుడు నా మీద పర్ఫెక్ట్ సాక్ష్యాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు చంపేస్తా, ఎలా ప్లాన్ చేస్తామని చెప్పి ఇప్పటిదాకా ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాలేదు, చూద్దాం. అంటే మన లావణ్య గారు ఏదైతే ఈ ఇష్యూ ఉందో, ఈ ఇష్యూకి సంబంధించి మీరు అండ్ మస్తాన్ సాయి గారు మాట్లాడిన ఒక కాల్ రికార్డింగ్ కూడా మేము విన్నాము. లైక్ ఏంటి అంటే, ఈ ప్లేస్కి వస్తాను, ఈ కార్లో వద్దు, నువ్వు వేరే కార్లో రా అని కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు చెప్పడం జరిగింది, దానికి ఏం చెప్తారు సార్? అంటే లైక్ ఒక కాల్ రికార్డింగ్ ఉంది కదా, మస్తాన్ సాయి గారు ఇట్లా జరిగింది, ఇట్లా నేను వెళ్దాం అనుకుంటున్నా అని మీకు ముందు ఇంటిమేట్ చేయడం, అట్లా ఒక కాల్ రికార్డింగ్ అయితే ఉంది సార్. ఓకే, కాల్ రికార్డింగ్లో ఏముందంటే నేను విన్నది ఏంటంటే, నాకు గుర్తులేదు, మస్తాన్ సాయి చాలాసార్లు ఫోన్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు. నాకు అప్పుడు చెప్పినప్పుడు ఇట్లా డ్రగ్స్ చేస్తారు అంటే, చేసినప్పుడు చెప్పు, వాళ్ళు అలాంటి పార్టీలు చేసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాము అని చెప్పాను. చెప్పిన నీ కార్లో వద్దు, నీ కార్లో వస్తే తెలిసిపోతుంది, వేరే కార్లో రా అని అంటూ ఒకటి ఏమో మరి గుర్తులేదు నాకు, ఏమో అయి ఉండొచ్చు. ఎందుకంటే అతను పట్టించడానికి వెళ్తున్నాడు కాబట్టి అతని కారు గుర్తుపడితే ఒకవేళ రానివ్వరేమో అన్నట్టుగా చెప్పానేమో, నాకు గుర్తులేదు. బట్ అతను పట్టించడానికి వెళ్తున్నప్పుడు అతనికి జాగ్రత్తలు చెప్పాను అనమాట బేసికల్లీ. అయితే అతను లాస్ట్న ఒక మాట అంటాడు, వాళ్ళు లేకపోతే కాదు, నేనే పెట్టేస్తాను, ఎక్కడ దాపెట్టిందో మనకు తెలియదు కదా, నేనే పెట్టేస్తాను అన్నాడు. అన్నప్పుడు నేనే పెట్టు గిట్టు అనేం అనలా. నేను ఆ అమ్మాయి లక్ష్మీ పడాలకు కూడా డ్రగ్స్ ఇస్తుందా, ఆ విషయం చెప్పంటే, ఇంటికి వచ్చిన ఎవరికైనా సరే డ్రగ్స్ ఇవ్వకుండా పంపించదు అంటే, టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందా అంటే ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది అని చెప్పినట్టు అక్కడ కట్ చేసి ఇక్కడ అతికించుకొని అది ఏదో చేసుకున్నారు వాళ్ళు. సార్, ఒక మన లావణ్య గారి విషయం పక్కన పెడితే, రీసెంట్గా మన జానీ మాస్టర్ అండ్ అలాగే శ్రేష్ఠి వర్మ గారు ఉన్నారు. శ్రేష్ఠి వర్మ గారు కూడా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో తర్వాత ఒక వాయిస్ రికార్డింగ్ కూడా ఆవిడది బయటికి రావడం జరిగింది. లైక్ ఏంటి అంటే, ఆవిడ మర్చిపోలేకపోతున్నా, ఆయన కావాలి అనుకున్నప్పుడు ఎందుకు ఇంత చేస్తుంది తను? ఆయన దక్కలేదు కదా, నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు. దాంట్లో క్లియర్ కట్గా ఉంటుంది, నేను మాస్టర్ ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, అక్కకి తెలిసిపోయింది, అక్క వచ్చి 4 పీకింది, మాస్టర్ని ఇంకా బోనివ్వలేదు. సో ఆ అక్కసు ఉంది, ఇంక ఎలా అయినా సరే ఆవిడ నుంచి ఆయన్ని దూరం చేయాలి. అందుకని మౌలానా దగ్గరికి వెళ్ళి ఎలాగైనా చేయాలని చెప్పి, ఇస్లామే 4 షాదీ అవుతాయన, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా ముస్లింలో, సో ఇలాగ మా అమ్మాయిని ఇచ్చి చేయండి, మా అమ్మాయి బర్దాష్ నై హోతా, అతను వాళ్ళ ఆవిడ కలిసి డిన్నర్కి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా కూడా మా అమ్మాయి తట్టుకోలేకపోతుంది, ఇలాంటివన్నీ చెప్పడం చూసాను. సో ఇవన్నీ చూస్తే అంటే అతను దక్కలేదనే అక్కసతోటి చేస్తున్నట్టుంది తప్ప, దాన్ని రేప్ చేశాడు, 4 ఏళ్ల నుంచి రేపు జరుగుతూనే ఉంది, నాకు అదే అర్థం కాల. అంటే శ్రేష్ఠి వర్మ గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో, దానికి చాలా మంది ప్రముఖులు కూడా లైక్ స్పందించారు. ఏం చెప్తారు దానికి? నేను చూడలేదమ్మా, ఏం పెట్టారు? లైక్ మన జానీ మాస్టర్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ ఇష్యూ కోర్టు కూడా సపోర్ట్ చేసింది, లైక్ ఆ విధంగా పెట్టడం జరిగింది. ఎప్పుడు ఇది? 2 days బ్యాక్ అనుకుంటా, మీకు చూపించమంటారా ఒకసారి? చూస్తాను. వాయిస్ ఆఫ్ ఉమెన్ అంటూ ఇంపార్టెంట్ అప్డేట్, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విన్స్ కేస్ అగైన్స్. ఇది చాలా రోజుల క్రితం అమ్మా. అదేంటంటే చెప్తాను, ఇది జానీ మాస్టర్కి అంటే ఆయన పాపం 40 రోజులు జైల్లో పెట్టించారు, నేషనల్ అవార్డు పోగొట్టారు, ఆయన కొరియోగ్రాఫర్ ప్రెసిడెంట్షిప్ నుంచి తొలగించారు. సో తర్వాత ఆయన ఏం చేశారంటే కోర్టులో ఛాలెంజ్ చేశాడు, వీళ్ళకేం అధికారం ఉంది, అక్కడ ఉన్న కొరియోగ్రాఫర్స్ అందరూ ఎన్నుకున్నారు నన్ను, నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ నాయకుడిని, నన్ను ఎలా తీస్తారు, వీళ్ళకి జ్యూరిడిక్షన్ లేదు నన్ను ఎన్నుకోవడానికి, నన్ను తీసేయడానికి, ఎన్నుకున్నది వీళ్ళు, తీసేసేది వాళ్ళ. సో చైర్మన్ గారు పిలిచారు, వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా అన్నట్టుగా ఆయన కేసు పెట్టారు. పెట్టినప్పుడు కోర్టు మరి ఎందుకో చెల్లదని చెప్పి కొట్టేసింది. బట్ దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు, తెలుస్తుంది. ఏదేమైనా దానికి సంబంధించిన తీర్పు తప్ప జానీ మాస్టర్ హెరాస్ చేసేసాడు లేకపోతే దానికి ఏం కాదు. కాకపోతే దీనికి అది లింక్ పెట్టి ఆయన హెరాస్మెంట్ నిజమే అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందో శ్రేష్ఠి వర్మ గారు, అది చూసాక చాలా మంది పాపం సింపతి చూపిస్తున్నారు. సో అసలు ఎవరిది మిస్టేక్ అంటారు? మరి మిస్టేకు
మిస్టేక్ అంటే పొరపాటు మనం. పొరపాటు అంటే సరే క్షమించవచ్చు, కానీ కావాలని చేస్తే క్షమించలేము మనం. సో వీళ్ళిద్దరూ ఏదో ఒక క్షణంలో ప్రేమలో పడ్డారు అనుకుందాం. వీళ్ళిద్దరూ పొరపాటున ఏదో దీంట్లో సరే ఆ డ్యాన్సులు గిన్సులు క్లోజ్గా చేయాల్సి వస్తుంది, ఏదో ఒక సెకండ్లో ప్రేమ పుట్టింది అనుకుందాం. కానీ అది పొరపాటు అనుకున్నా కూడా దాన్ని కంటిన్యూ చేసుకోవడం ఇద్దరికి తప్పే. సరే ఆ తప్పు కూడా మనం చట్ట ప్రకారం చెప్పలేము తప్పని, కానీ అసలు పెద్ద తప్పు ఏంటంటే తప్పుడు కేసులు పెట్టడం. ఆయనకు దక్కలేదు, ఓకే, నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలన్నాడు, పెళ్లి చేసుకోలేదు, అందుకు కేసు పెట్టు. పోక్సో ఏంటి, నువ్వు 18 ఏళ్ళు దాటిన తర్వాత కదా డీలోకి రావాల్సింది. మరి తప్పుడు సర్టిఫికేట్లు పెట్టి నువ్వు వస్తే అది వాళ్ళ తప్ప ఎలా అవుతుంది? 18 నుంచి 24 డీ జోడి, మరి దాంట్లోకి వచ్చావు. నువ్వు వచ్చి ఇప్పుడు వేరే అనుకోండి, 10th క్లాసు 10 ఏళ్ల బాబే క్లియర్ చేస్తున్నాడు, ఈసారి వాడి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయంటే పెట్టచ్చు, ఎందుకంటే వాడికి అంత చదువు. బట్ ఈ సిడక్టివ్ డ్యాన్సులు ఇవన్నీ చేయడానికి 10 ఏళ్ల పాప చేస్తుందంటే చేయిస్తారా? చేయించరు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా చేయొచ్చు. నాకు టాలెంట్ ఉంది నేను చేస్తానంటే పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా, 18 ఏళ్ళు దాటిన తర్వాత రా అంటారు. సో బేసికలీ అటువంటి ప్రోగ్రామ్కి 18 ఏళ్ళు అని చెప్పే రావాలి. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు పోక్సోని ఎలా అంటావు? అదొక తప్పు. ఇంకోటి, అక్కడ ఎక్కడ విన్నా కూడా నువ్వు ప్రేమించావు, నువ్వు వెంబడబడ్డావు, నువ్వు ఆయన వేధించాలి, నువ్వు ఆయన పీడించాలి అన్నదే కనబడుతుంది తప్ప ఆయన నేను వేధించినది ఏమైనా ఉంటే నువ్వు బయట పెట్టి చూపు జనాలకి. సో ఇప్పుడు నేను ఇవి బయట పెట్టలేదు అనుకోండి, ఈ మేబీ ఇప్పుడు ఎప్పటికీ బయటకు రాకపోవచ్చు, నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ నిజాలు నాతోనే సమాధి అయిపోతాయి, జనాలకి చెప్పేవాడు ఎవడు. అండ్ ఇంకోటి ఏంటంటే కోర్టు చూసుకుంటుంది కదా అంటే, ఒక 40 రోజులు మనిషిని జైల్లో పెట్టారయ్యా. ఆయన రేపు చంపేసిన తర్వాత, ఉరి చేసేసిన తర్వాత, లేకపోతే ఆయన ముసలాడు చచ్చిపోయిన తర్వాత, ఆయన పరువంతా పోయిన తర్వాత అప్పుడు కోర్టు తీర్పిచ్చి ఏం లాభం? మన ఇండియాలో జస్టిస్ తొందరగా జరుగుతుందో కూడా తెలిసే కదా. ఈ లోపల నువ్వు మీడియాలోకి వచ్చి పరువు తీస్తే ఆయన పరువుగా బతకాల్సిన హక్కు ఆయనకు ఉంది కదా. నువ్వు మీడియాకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చావు, మరి దానికి సమాధానం చెప్పుకోవాలి కదా. నువ్వు అడిగావు, నా కళ్ళ ముందు ఒక మనిషి నిర్దోషి అని తెలుస్తున్నప్పుడు ఆ సాక్ష్యాలు నేను బయట పెట్టడం ఏ రకంగా తప్పు అవుతుంది? అంతే. దానికి కూడా నా మీద కేసులు పెడతారు.